హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వరంగల్కు కేవలం 1 గంటలో చేరుకోవచ్చు అంటే నమ్ముతారా? ఆ కళ త్వరలోనే నిజం కాబోతోంది. ఇది ఏ మెట్రో రైలో కాదు, సాధారణ రైలు అంతకంటే కాదు. తెలంగాణ ఫ్యూచర్ను, ముఖ్యంగా వరంగల్ ఫ్యూచర్ను మార్చబోతున్న అతి ముఖ్యమైన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నమో భారత్ RRTS. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ వరంగల్ మధ్య రాబోతున్న నమో భారత్ RRTS ఇది తెలంగాణ భవిష్యత్తును మార్చే మరో కీలకమైన ప్రాజెక్ట్ కాబోతోంది. ప్రస్తుతం 3 గంటలకు పైగా పడుతున్న ప్రయాణాన్ని కేవలం 1 గంటలోనే పూర్తి చేసే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్రానికి పెద్ద శుభవార్త. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 2900 కిలోమీటర్ల RRTS నెట్వర్క్లో హైదరాబాద్ వరంగల్ కారిడార్ను చేర్చడం తెలంగాణ ప్రాధాన్యతను మరోసారి చాటుతోంది. RRTS అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ప్రత్యేకంగా నిర్మించిన ఒక ట్రాక్పై గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ హై స్పీడ్ రైల్ వ్యవస్థ. పెద్ద పెద్ద నగరాలను చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, జిల్లా కేంద్రాలతో వేగంగా అనుసంధానించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రతిరోజు ఉద్యోగులు, వ్యాపారులు వారి పనుల కోసం అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. వేలాది మంది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ RRTS. నమో భారత్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది స్పీడ్, సేఫ్టీ, ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఢిల్లీ మీరట్ RRTS వల్ల దాదాపుగా 7 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని కేంద్ర ఆర్థిక సర్వే చెబుతోంది. అదే మోడల్లో హైదరాబాద్ వరంగల్ కారిడార్ ద్వారా కూడా లక్షలాది ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలు, IT పార్కులు ఏర్పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వరంగల్ ట్రైసిటీ ప్రాంతం అంటే వరంగల్, హన్మకొండ, కాజీపేట కారిడార్ మొత్తం రెసిడెన్షియల్, కమర్షియల్ ఇంకా ఇండస్ట్రియల్ బూమ్ ఖాయంగా జరగబోతోంది. హైదరాబాద్ వరంగల్ కారిడార్ ఎందుకంత కీలకమవుతుంది? హైదరాబాద్ ఇప్పటికే IT, ఫార్మా, డిఫెన్స్ ఇంకా ఆటోమొబైల్స్ రంగాల్లో దేశంలోనే టాప్ సిటీల్లో ఒకటి. మరోవైపు వరంగల్ హిస్టరీ ఇంకా టూరిజం మాత్రమే కాదు, ఇప్పుడు ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్ ఇంకా ITలో కూడా ఒక హబ్గా మారబోతుంది. అయితే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి కొంచెం వెనకబడింది. RRTS వస్తే ఏమవుతుంది అంటే ఇప్పటికే హైదరాబాద్ నుంచి వరంగల్కు రోడ్డు మార్గంలో 2.5 గంటల నుంచి 3 గంటల వరకు, రైల్లో కూడా 2 గంటలకు పైగానే పడుతోంది. హైదరాబాద్ వరంగల్ మధ్య ఈ RRTS ప్రారంభమైతే ప్రయాణ సమయం 1 గంటకు తగ్గుతుంది. రోజు అటు ఇటు అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగులకు భారీగా రిలీఫ్ దొరుకుతుంది. ఇటు రోడ్ ట్రాఫిక్ ప్రమాదాలు, కాలుష్యం తగ్గుతాయి. ప్రస్తుతం HMDA ఆధ్వర్యంలో ప్రీ ఫీజిబిలిటీ స్టడీ ప్రారంభమైంది. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత నిధుల కేటాయింపు, అనుమతులు, నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ RRTS ప్రాజెక్ట్ నిజంగా తెలంగాణ గేమ్ చేంజర్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.